guys, good morning. Welcome back to my channel. Welcome back to another vlog. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే జస్ట్ ర్యాండమ్ వ్లాగ్ అనమాట. అండ్ ఇవాళ వర్క్స్ ఏంటంటే నాకు వ్లాగ్ ఎడిటింగ్ ఉంది. సో గృహప్రవేశం వ్లాగ్ మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు. ఈ వ్లాగ్ కంటే ముందే ఆ వ్లాగ్ అప్లోడ్ అయిపోతుంది. ఆ వ్లాగ్ ఎడిట్ చేయాలి ఇవాళ. అండ్ ఈ మాకు వాటర్ ప్యూరిఫైయర్ యాక్చువల్లీ మేము 1 yearకి ఒకసారి క్యాండిల్స్ చేంజ్ చేస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో చేంజ్ చేస్తాము. బట్ ఈ ఇయర్ జూన్ నుంచే కొంచెం వాటర్ చేంజ్ అయినాయి. ఇంకా మేము వెకేషన్కి వెళ్ళాము, ఇంకా అలా డిలే అయిపోయింది. సో అందుకే నిన్ననే నేను కంప్లైంట్ రేజ్ చేశాను. సో ఇవాళ సర్వీసింగ్కి వస్తున్నారు, మేబీ చెక్ చేస్తారు అనుకుంటా. 12 monthsకి ఒకసారి మేము చేంజ్ చేస్తాము. సో ఆ వ్లాగ్ అంతా ర్యాండమ్గా వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గాయస్, మై నేమ్ ఈస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి అండర్ సింక్ మోడల్ అన్నమాట. ఇది హ్యావెల్స్దే అన్నమాట మేము యూజ్ చేస్తుంది. నాకు తెలిసి హ్యావెల్స్లోనే అండర్ సింక్ ఉండే అప్పుడు మేము తీసుకున్నప్పుడు, అన్ని వేరే వాటిలో లేకుండే. అండ్ బాగుంది, డైరెక్ట్ మనకు ట్యాప్కి వచ్చేస్తాయి కాబట్టి బెస్ట్. అండ్ అది మేము 1 yearకి ఒకసారి క్యాండిల్స్ చేంజ్ చేస్తాము. మాకు ఇయర్లీ వన్స్ క్యాండిల్స్ చేంజ్ చేయడానికి 6000 అవుతుంది క్యాండిల్స్కి. అండ్ ఇప్పుడు ఈసారి అయితే 1 year కంటే ముందే పాడైపోయింది. బట్ ఇప్పుడే ఏం చేంజ్ చేయము, చూడాలి. ఇంకా ఆయన వచ్చిన తర్వాత లేదు క్యాండిల్స్ చేంజ్ చేయాలి అంటే సో క్యాండిల్స్ చేంజ్ చేస్తాం. లేదు క్లీన్ చేసి అంతా ఓకే నో ప్రాబ్లం అంటే అలానే ఉంటుంది. ఆఫ్టర్నూన్ వరకు అలా వస్తారు వాళ్ళు. సో లెట్స్ సీ. అండ్ వాటర్ ఎంత తొందరగా చేంజ్ అయిపోయినాయంటే అసలు టేస్ట్ చాలా బాగాలేదు. మేము బయట నుంచే బాటిల్స్ తెచ్చుకొని అవే వాటర్ తాగుతున్నాం ఇప్పుడైతే. బిస్లరీవి డాడీవి బాక్స్ తెచ్చినాడు, ఆ వాటర్ తాగుతున్నాం. అసలు తాగాలనిపించట్లేదు. సో అది సంగతి. ఇప్పుడు మనం డైరెక్ట్గా 11:30 అలా అవుతుంది, 11 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇవాళ లేట్ అయింది. సో డైరెక్ట్ బ్రంచ్ చేస్తున్నాం అనమాట. మమ్మీ మార్నింగే పులావ్ చేసింది, చికెన్ పులావ్ యమ్మీ ఉండే. సో నాకు ఇంకా తినాలనిపించేస్తుంది. ఆఫ్టర్నూన్ వరకు ఆగలేము. ఇంకోటి ఏంటంటే పులావ్ బిర్యానీ వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది కదా. మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు చల్లగా అయిపోయి మళ్ళీ అవెన్లో పెడితే ఆ టేస్ట్ అంత పోతుంది. సో అందుకే నేను డిసైడ్ అయ్యాను ఇప్పుడే తిందామని. సో సభా లీడర్ నేనే కాబట్టి నేను ఏది చెప్తే అదే అన్నమాట. అండ్ ఇంకా అండ్ ఎప్పుడు నేను ఇట్లా పులావ్ బిర్యానీ బ్రేక్ఫాస్ట్లోకి చేసి తింటే బాగుంటుంది అంటారు కదా, కానీ హెల్తీ కాదు. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇప్పుడు మనం మార్నింగ్కి పులావ్ తిందాం. అండ్ ఇంకా రెసిపీ ఎవరైనా చూస్తుంటే డెఫినెట్గా ట్రై చేయండి. అంటే ఇంత తొందరగా పాడవ్వద్దు యాక్చువల్గా, ఎందుకంటే అదే కదా యాక్చువల్లీ నేను ఎక్కువ అనేస్తున్నా. ఎందుకంటే మేము పైన కూడా సాఫ్ట్నర్ పెట్టించామన్నమాట. బోర్ వాటర్ వస్తాయి కదా, మేమున్న ఏరియాలో ఇక్కడ సాల్ట్ వాటర్ అన్నమాట. సో ఆ వాటర్ కూడా ప్యూరిఫై అయ్యి మళ్ళీ మనకి వాటర్ ప్యూరిఫైయర్లో మంచిగా ప్యూరిఫై అవుతాయని. ఎక్కువ డస్ట్ కూడా ఉండదు కదా, ఎందుకంటే పైన ఆల్రెడీ సాఫ్ట్నర్ ఉంది. అక్కడ ఎట్లాగో ఫిల్టర్ అయ్యేసే వస్తాయి. కొంచెం ఎక్కువ టైమే రావాలి ఫిల్టర్స్. అంటే అది మనము ఇన్ని లీటర్స్ ఆమె చెప్పింది నిన్న నేను కాల్ చేసినప్పుడు, ఇలా పాడైందంటే ఇన్ని లీటర్స్ ఉంటాయి మ్యామ్, ఆ లీటర్స్ కంటే ఎక్కువ అయితే చేంజ్ అయిపోతాయి టేస్ట్ అని చెప్పింది. మేబీ అలా ఈసారి అయిందేమో, చూడాలి. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం చెప్తారో దాన్ని బట్టి చేంజ్ చేస్తారు. నా ట్రైపాడ్ లేనందుకు నాకు చేయి గుంజుతుంది. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఒక అన్బాక్సింగ్ చేద్దాం మనం. ఆల్రెడీ ఓపెన్ చేసేసిన నేను. ది మార్స్ వాళ్ళ లిప్ టింట్ అనమాట. షేడ్ వచ్చేసి వెయిట్ ఏ మినిట్ చెప్తా. 02 మార్స్, 2 hearts 02 మార్స్ అన్నమాట. ఈ లిప్ టింట్ చాలా బాగుంటుంది. లైక్ రెగ్యులర్ వేర్ కాలేజ్ ఆర్ స్కూల్ అంటే మరి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఇది బాగుంటుంది. అండ్ డైలీ వేర్ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టుకున్నాను, అదే లైట్గా పెట్టుకుంటాను, నేను ఎక్కువ ఏం పెట్టుకోను, కానీ మంచిగా ఉంటుంది. నేను ప్రైస్ కూడా చాలా తక్కువ, అరౌండ్ 300 సమ్ చేంజ్ అంట. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇదైతే నా ఫేవరెట్, ఈ మధ్య బాగా వాడేస్తున్నాను నేను దీన్ని. ఇది నా థర్డ్ బాటిల్. అవును, మేబీ 4th. పిట్టు ఇలాంటివి వాడదు గైస్, షీఈస్ మోర్ హైఫెన్ లిప్ బామ్స్. ఇంకా ఏమేమో వాడతావు, ఏది వాడతావు పిట్టు నువ్వు? హైఫెన్ లిప్ బామ్స్. సో అట్లా నేను మార్చి తీసుకున్నా. దానికంటే 200 ఎక్కువ.
వాట్ ఎవర్. విష్కేర్ది కూడా వాడానులే నేను విష్కేర్ లిప్ బామ్స్ కూడా బాగుంటాయి. టింటెడ్ లిప్ బామ్ బిట్టుకి నచ్చదు, సెరామైడ్ నచ్చుతుంది, నాకేమో టింటెడ్ది ఇష్టం. సో అది. అండ్ ఆల్సో ఇంకోటి ఉందిలే, అది మా పెద్ద మమ్మీ వెయిట్ మిషన్ ఆర్డర్ పెట్టించుకుంది. ట్రైపాడ్ లేదు, చేయి గుంజుతుంది నాకు. సునీత పెద్ద మమ్మీ, నేనే ఆర్డర్ పెట్టినా. మా పెద్ద మమ్మీకి వెయిట్ మిషన్ కావాలంటే ఆర్డర్ పెట్టినా. వీళ్ళు ఇంకా ఆర్డర్ పెట్టినప్పటి నుంచి ఏం చేస్తారు తెలుసా, డైలీ వెయిట్ చూసుకుంటారు. సో అట్లా చూసుకోవద్దు, మంత్లీ వన్స్ అట్లా చూసుకోవాలి. మంత్లీ వన్స్ 2 వీక్స్కి అట్లీస్ట్ డైటింగ్ చేస్తున్న వాళ్ళైతే. అండ్ ఇవాళ లంచ్కి మా మమ్మీ అయితే చికెన్ పులావ్ చేసింది ఆల్రెడీ. మార్నింగే 7 o'clockకే లేచి షూట్ చేసినాం అనమాట. ఎందుకు అంత మార్నింగ్ చేసిందంటే డాడీకి కూడా లంచ్లోకి అవుతుందని చేసింది మమ్మీ. చికెన్ పులావ్ చాలా అంటే చాలా చాలా బాగుంది. డిఫరెంట్ రెసిపీ ట్రై చేస్తాం అనమాట ఈసారి. చూస్తేనే యమ్మీ ఉంది ఆబ్వియస్లీ. అండ్ మీకు ఆ రెసిపీస్ కూడా మమ్మీది ఇష్టం కాబట్టి డెఫినెట్గా నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా ఏంటి, వాట్సాప్ గైస్, పేష్వార్ అని రెస్టారెంట్ ఉంటది, అందులో కుక్కర్ రైస్ ఫేమస్ ఉంటది. సేమ్ కాప్సా రైస్ ఉంటది అన్నమాట. కాప్సా అంటే మసాలా రైస్ లాగా. ఇప్పుడు మనం మండికి వెళ్ళినప్పుడు వైట్ రైస్ అంటే నాకు ఎక్కువ తెలియదు రెస్టారెంట్స్ గురించి. బిట్టే ఎక్కువ తింటుంది. నేను తినలే, రీల్స్ లోనే చూసిన. ఓకే, ఆగు పులావ్ చేస్తా. యమ్మీ. వావ్, మంచిగా ఇలా దగ్గరికి మెత్తగా అవ్వలేదు, పొడి పొడిగా బాగుంది. ఓకే, నా పెట్టు. రైతా కీరా అండ్ ఆనియన్స్ ఇప్పుడు పెరుగులో కలిపేద్దాం. ఇలా పులావ్స్కి అండ్ బిర్యానీకి రైతా బాగా లిక్విడ్గా కాకుండా కొంచెం తిక్కుంటే ఇష్టం నాకు. మేడమ్మా Guys, now let's taste. వావ్, నిజంగా బాగుంది కదా. చూడ్డానికి కూడా సేమ్ పేష్వా లాగా చాలా అంటే చాలా బాగుంది. ఇలా టేస్ట్ అయితే యమ్మీ అంటే యమ్మీ, చాలా ఈజీ, ఎవరన్నా చేయొచ్చు ఇది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి గైస్, చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. రైతా కూడా ఇలా చేసుకున్న మంచిగా ఉంటుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది రైతా. ఎప్పుడు బగారా చికెన్ బిర్యానీ కంటే కూడా ఇలా పులావ్, కానీ పులావ్స్ బాగుంటాయి. ఎవరు చెప్పింది చేయని, నేనే అడిగాను. మమ్మీ పులావ్ చేయని అడిగాను నేనే, అందుకే చేసాను. వెరీ వెరీ ఈజీ. హే గాయ్స్, ఇదైతే నెక్స్ట్ డే అండ్ ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి మేమైతే గోరింటాకు పెట్టుకుంటున్నాము. ఆషాఢం ఆకు మైదాకు స్పెషల్. లేడీస్ అందరికీ ఆకు మైదాకు అంటే చాలా ఇష్టం. ఆషాఢంలో ఆకు మైదాకు పెట్టుకుంటే మంచిది. సరే, నిన్న డాడీ తెచ్చారు ఇది గోరింటాకు. ఫ్రెష్ ఉంది, చెట్టు ఉంది కదా మా ఇంట్లో. అంటే ఊర్లో చెట్లు ఉందన్నమాట, గోరింటాకు చెట్టు దగ్గర పొలంలో గోరింటాకు చెట్టు ఉంది. అక్కడ నుంచి తీసుకొచ్చింది నిన్న. అందరు గోరింటాకు పెట్టేసుకొని ఇప్పుడైతే గోరింటాకు పెట్టేసుకో. ఆఫ్టర్నూన్ అవుతుంది కానీ ఈవినింగ్ మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే ఆఫ్టర్నూన్ పెట్టుకుంటాం. అయినా ఎప్పుడైనా మేము ఆఫ్టర్నూనే పెట్టుకుంటే అయితే అంతా పడిపోతుంది, నీట్గా ఉండదని డే టైంలోనే లంచ్ చేసేసి పెట్టేసుకోవాలి.
అండ్ ఈవినింగ్ మేము బయటికి వెళ్తున్నాము గ్రాసరీ షాపింగ్కి. సో అదన్నమాట. బయట అయితే క్లైమేట్ చాలా కూల్ ఉంది, వర్షం పడేలాగా. కానీ వర్షం అయితే పడట్లేదు ఇక్కడ. జూన్లో ఎంత అయితే వర్షాలు పడ్డాయో ఇక్కడ అసలు వర్షాలే లేవు జూలైలో. లెమన్ వేస్తే మంచి కలర్ రెడ్ వస్తుంది, మంచి కలర్. కానీ అప్పటిలాగా వచ్చినంత స్మెల్ గోరింటాకుది ఇప్పుడు రావట్లేదు ఎందుకో. అప్పుడైతే పెట్టుకున్న 1 వీక్ వరకు కూడా 1 వీక్ వరకు చేతులకు మనం స్కూల్లో ఉన్నప్పుడు, మేము స్కూల్లో ఉన్నప్పుడు అలా గోరింటాకు రెడీ. మెత్తగా పేస్ట్ మంచిగా అయిపోయింది. వైట్ రైస్, కిదర్ ఈరోజు లంచ్లోకి మ్యాంగో పప్పు అనమాట. నేను డాడీ ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చాడు మ్యాంగోస్. ఓకేనా, ఇట్లా వేయచ్చు. అండ్ ఆల్సో కాకరకాయ ఫ్రై. ఈ ఫ్రై అస్సలు చేదు ఉండదు, చాలా నాకు కూడా ఇష్టం. కాకరకాయ ఉల్లికారం కంటే ఈ ఫ్రై బాగుంటుంది. ఉల్లికారం కూడా బాగుంటుంది, కానీ నాకు నచ్చదు. చాలా బాగుంటుంది. హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకున్నాం డాడీ. బిట్టు ఇన్స్టాలో ఒక రీల్ చూసింది, ఇలా ఫ్లవర్ షేప్లో పెట్టుకునేలాగా. అలా పెట్టుకుంటుందంట. నేనైతే నాకు చందమామనే ఇష్టం. బేసిక్గా నాకు మెహందీ కూడా ఎక్కువ నచ్చదు, కానీ గోరింటాకు ఇయర్లీ వన్స్ కాబట్టి పెట్టుకుంటా మంచిగా. మెహందీ కూడా ఒకవేళ పెట్టుకున్నా అంటే అది చందమామనే పెట్టుకుంటా, డిజైన్స్ తక్కువ. మొన్న అన్న పెళ్ళిలో పెట్టుకున్నా కదా, బట్ అది కూడా కొంచెం లైట్గా పెట్టుకున్నాం. ఈవినింగ్ మేము గ్రాసరీ షాపింగ్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే వర్షం పడుతుందని ఇక్కడ బ్రాడ్వే చాలా ఫేమస్ అన్నమాట స్నాక్స్కి. సో ఆగాము. చాయ్ ఇట్టు మస్కా బాగా క్రేజీ తీసుకొస్తుంది కదా మమ్మీ చిన్నపాప ఏడికైనా. చిన్నపాప బిల్డప్ ఇచ్చిందో ఇచ్చిన మళ్ళీ వచ్చి డాడీ మస్కానా వద్దు అన్నాడు.
మా చెల్లి ఇంత కష్టపడుతుంటే నేను చూడలేను. దానికి నువ్వు నేను చేయలేను. ఇదిగో నాకు దెబ్బ తాకింది ఇక్కడ చూడ. ఇక ఇది మమ్మీ డోరీలా అనేది దాకింది. అయ్యో అయ్యయ్యో నేను చూడలేనే. చూడకపోతే నేను తీసుకొస్తా అన్న మమ్మీ వద్దానే బిడ్డ తీసుకొస్తా. ఏమే నో నేను అందులో ఇచ్చింది పాపాలా ఇది గ్రైండర్ చూద్దాం. ఇంకెన్ని తెస్తా చిన్న పాప. బాబా మళ్ళీ అందరూ ఎంత పాపం చిన్న పాపతో ఎంత పని చేస్తున్నారా అనుకుంటారు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. అండ్ నా గోరింటాకి ఎంత బాగుంది. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్లోకి స్వీట్ కార్న్ చూపిస్తాను మంచిగా. కార్న్, బాయిల్డ్ ఎగ్స్, ఇంకా స్వీట్ పొటాటో. యాక్చువల్లీ స్వీట్ పొటాటో అంత మంచిగా దొరకలేదు ఈసారి మార్కెట్లో. అది సీజన్ యాక్చువల్గా వింటర్లో అయితేనే బాగుంటుంది స్వీట్ పొటాటో. సో అందుకే ఇలా ఉంది అనుకుంటా. ఎనీవే స్వీట్ పొటాటో నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం. అందుకే మమ్మీ తీసుకొచ్చింది. నార్మల్గా అయితే మంచిగా ఉండేది, బట్ ఈసారి ఇలా ఉంది. అండ్ స్వీట్ పొటాటో మన స్కిన్కి చాలా చాలా మంచిది. డెఫినెట్గా మీరు కూడా రెగ్యులర్గా స్వీట్ పొటాటో తినండి. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్గా వెకేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను కొంచెం సిక్ అయ్యాను కదా. ఆ మెడికేషన్స్ వల్ల అనుకుంటా నా స్కిన్ అంతా పాడైంది. చిన్న చిన్న బంప్స్ లైక్ యాక్ని రావడము ఆర్ ఫంగల్ యాక్ని, మళ్ళీ సీబమ్వి కూడా వచ్చినాయి. నేనైతే చాలా వరీ అవ్వలేదు. నేను అనుకున్నా ఎట్లయినా వస్తుంది, అది పోతుందని. సో అందుకే అలా నేను ఏది పెట్టలేదు. చాలా డేస్ చూసాను. ఇప్పుడు 1 month అయిపోయింది కదా, నాకు సిక్ అయ్యి కూడా 1 month అయిపోయింది. ఇంకేదైనా క్రీమ్ పెట్టుకోవాలి అని అనుకున్నాను. సో నేను యాక్నీకి సంబంధించిన క్రీమ్స్ కూడా నేనైతే ఏవి యూజ్ చేస్తానో అవి నేను మీకు చూపిస్తాను. అండ్ స్కిన్ కేర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్గా చేస్తాను. నాకు మంచిగా కుదరట్లేదు. ఆల్రెడీ ఇంకా నా స్కిన్ కేర్ కూడా అయిపోవడానికి వచ్చింది. సో అది అయిపోయిన తర్వాత నేను కొత్తగా ఆర్డర్ చేసుకున్న తర్వాత ఒకటేసారి మీకు చూపిస్తాను. బేసికలీ నేను ఏ స్కిన్ కేర్ అయితే వాడతానో అవే రెగ్యులర్గా నేను ఆర్డర్ చేసుకుంటాను. ఏం చేంజ్ అయ్యాను, ఎప్పుడన్నా ఒకసారి చేంజ్ చేస్తాను అనమాట. సో అది సంగతి. అండ్ ఇప్పుడైతే ఇంకా నా స్కిన్ నేను ఏది పెట్టకుండానే కొంచెం మంచిగా షుగర్స్ అయితే చాలా మట్టుకి తగ్గించేసాను. అసలు కూల్ డ్రింక్స్ అయితే అస్సలు తాగట్లేను. ఈ మధ్య అయితే మిల్క్ కూడా తాగట్లేదు. మిల్క్ అయితే నా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్. నేను ఆకలి వేసినప్పుడల్లా నేను ఏం తింటానంటే మిల్కే తాగేదాన్ని. స్కూల్లో ఉన్నప్పుడు అట్లా కాలేజ్లో ఉన్నప్పుడు. ఈ మధ్య నాకు ఎక్కువ, ఈ మధ్యనే కాదు ఇంకా నేను బేసికల్గా ఫ్రూట్స్ ఎక్కువ తింటాను. సో అట్లా అన్నమాట. యాక్నీని మనం ఎక్కువగా స్ట్రెస్ అయిపోయి ఏవేవో క్రీమ్స్ పెట్టేసేస్తే అది ఇంకా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. మనం లెట్ గో అనమాట, దాన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు. సో అందుకే నేను పట్టించుకోవట్లేదు. అండ్ నా యాక్నీ కూడా తగ్గిపోయింది. నో దిష్టి తుత్తుతూ. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నిన్న మేము మిక్సీ గ్రైండర్ ఇంకా కొన్ని కుక్వేర్ కూడా తీసుకున్నాము. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు మమ్మీ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ మమ్మీ పూజ కూడా అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అదన్నమాట సంగతి. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. అండ్ ఇప్పుడు నేను కళ్యాణం చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. సో తెలియని వాళ్ళ అందరికీ తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో బోనాలు ఆషాఢ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇవాళ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనమాట. సో అదే కళ్యాణం చూసి మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇవాళ ట్యూస్డే అని రెడ్ వేసుకుంది మమ్మీ. మెరూన్ అండ్ రెడ్ ఆల్ ఆర్ సేమ్ కలర్స్. ఎనీవేస్ ఓకే. నిన్న మేము వెళ్ళొచ్చిన తర్వాత నైట్ లేట్ అయింది, అందుకే చూపించలేదు. సో ఇప్పుడు ఇవన్నీ చూపించేద్దాం మీకు అని. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. ఫస్ట్ అయితే మేము ఈ శాండ్విచ్ మేకర్ తీసుకున్నాము. అక్కడ 2 ఆప్షన్స్ ఉండే, లైక్ నార్మల్ది ఉండే, ఇదేమో గ్రిల్ది ఉండే. సో ఇంకా గ్రిల్దే మాకు ఇష్టం కాబట్టి గ్రిల్ శాండ్విచ్ మేకర్ తీసుకున్నాం. ఇది ఎంత ప్రైస్ పడింది అనేది నేను బిల్లో చూడాలి. నేను లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అమెజాన్లో కూడా తీసుకోవచ్చు. కొన్ని శాండ్విచెస్ కూడా బాగుంది, క్వాలిటీ స్టాండర్డ్ ఉంది. నార్మల్గా శాండ్విచ్ చేసుకునేటప్పుడు ఇలా గ్రిల్ చేసుకుంటే దానికి క్రిస్ప్నెస్ వస్తుంది కదా, మంచిగా తినాలనిపిస్తుంది. ఏమే ఇట్లా ఓన్లీ క్యూకంబర్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని మైనస్ వేసుకొని గ్రిల్ చేసుకున్నా కూడా మంచిగా తినచ్చు.
ఉంటుంది మంచిగా అసలు ఎప్పటి నుంచో అనుకున్నాము మేము శాండ్విచ్ మేకర్ తీసుకోవాలని, ఫైనల్గా ఇప్పుడు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ కుక్వేర్. ఒకటి గ్రిల్ ప్యాన్ ఉండే దానిపైన చేస్తుండే కానీ అది కూడా పాడింది కదా, పాత ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాను. ఇది వచ్చేసి నాన్ స్టిక్ సెట్. ఇది నాన్ స్టిక్ సెట్ అన్నమాట, 3 పీస్ సెట్. సో ఫస్ట్ అయితే అది వచ్చింది కదా. ఇది ఇది పాన్ ఫ్రైస్ అలా చేసుకోవడానికి, అట్లా చేసుకోవడానికి బాగుంటుంది. కలర్ అయితే చాలా చాలా బాగుంది కదా మమ్మీ. అసలు మా దగ్గర ఈ కలర్స్ లేవు కాబట్టి. ఆల్రెడీ బ్లాక్ ఉంది, మెరూన్ ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ లో ఉన్నాయి కాబట్టి. స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నాయి. దీంట్లో కూడా అది ఒక్కటే అయిపోయింది, పాతది పాడైపోయింది, ఒక్కటే ఉంది. సరే అని ఇది సెట్లో ఇది వచ్చింది. బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా. బట్ నాన్ స్టిక్ మెయింటెనెన్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఒక్క చిన్న లైన్ పడ్డా అది ఇంకా వేస్ట్ తవా చపాతీ దోశ. ఆల్రెడీ దోశకి ఇది కూడా సెట్లోనే వచ్చింది. ఇది కూడా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది. కలర్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. డిఫరెంట్. ఇది వండర్ షెఫ్ అన్నమాట, రాయల్ వెల్వెట్ ప్లస్ సెట్ పర్పుల్ కలర్. నెక్స్ట్ ఇది ఇంకోటి కడాయి. ఇది కడాయి బాగుంది. ఇది కూడా చాలా డీప్ గా మంచిగా ఉంది. డీప్ ఫ్రై లైక్ డీప్ ఫ్రై పూరి అలాంటివి చేసుకోవడానికి బాగుంది. అండ్ లిడ్ అన్నమాట, విత్ లిడ్. అంటే లిడ్ 2 పీసెస్ కి ఒక లిడ్, 2 in 1. దీన్ని యూజ్ చేసుకోవచ్చు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. బాగుంది. కలర్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఐ లైక్ పర్ఫెక్ట్. ఇది ర్యాండమ్ గా తీసుకున్నాము, బాగున్నది కదా అని. ఇంకా నాన్ స్టిక్ కి కూడా ఇంకా ఎక్కువ ఈ మధ్య స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటాం. ఇంకా నాన్ స్టిక్ ఫ్రైస్ కి అట్లా ఉండాలి కదా అని. పాత అన్నీ ఉండే కానీ చాలా యూజ్ చేసి పాడైపోయింది. ఆడుతుంది ఇంటి మమ్మీ దాంట్లో ఏమంటే. అలా కాదు, తర్వాత పెడతాను కానీ. అండ్ నెక్స్ట్ అయితే గ్రైండర్. ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంది మమ్మీ, ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేద్దాం. మేము కూడా ఓపెన్ చేయలేదు, అక్కడ చూసాం కానీ. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను షూట్ చేయలేదు, ఎందుకంటే మేము వెళ్ళిన ప్లేస్ అని కొంచెం గ్రాసరీస్కి మేము వెళ్ళాం కదా. ఓన్లీ స్పెషల్గా మా డాడీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఉంటుంది, అక్కడ అంతా ప్రైవసీ అన్నమాట. నాకు షూట్ చేయడం ఇష్టం లేకుండే, సో చెయ్యొద్దు కూడా కొంచెం. అది ఓన్లీ మా డిపార్ట్మెంట్ క్యాంటీన్ అనమాట. ఇది గ్రైండర్ అన్నమాట. మమ్మీకి కలర్ నచ్చలేదంటే బాగుంది. దీంట్లో బ్లాక్ అంటే ఇష్టం. బ్లాక్ అండ్ అంటే ఆల్మోస్ట్ మన కిచెన్ లో ఉన్నాయి మిక్సీ జార్, స్టీల్ కాంబినేషన్ కదా. నాకు ఇది బ్లాక్ తీసుకోవాలని ఉంది కానీ బ్లాక్ లేదు అవైలబుల్. కానీ బాగుంది మమ్మీ. నీకు ప్రీతిలో ఇదే ఉంది కానీ ఓకే, బాగుంది, మంచిగా అనిపిస్తుంది, పర్వాలేదు. అండ్ ఇది గ్రైండర్ 2 stones, 2 stones ఉంది, 2 రాళ్ళది. బాగుంది, స్టాండర్డ్ ఉంది. అంటే మమ్మీ ఎలా చేస్తుంది అంటే ఒకటేసారి దోశ ఇడ్లీకి బ్యాటర్ రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెడుతుంది. సో ఇలా గ్రైండర్ ఉంటే ఈజీ మంచిగా నచ్చుతుంది. గ్రైండర్ లో చేసింది బాగుంటది కదా పిండి. ఇంకా గ్రైండర్ లో చేస్తే పఫ్నెస్ బాగా వస్తుంది, పఫ్గా వస్తుంది పిండి. మినపప్పుది పిండి మంచిగా పఫీగా వస్తుంది. ఇడ్లీస్ కూడా స్మూత్గా బాగా టేస్ట్ ఉంటాయి. అట్లా మిక్సీ కంటే గ్రైండర్లో వేసుకుంటే ఇది స్టోన్స్ కాబట్టి రుబ్బుకున్నట్టుగా రోట్లో అట్లా మంచిగా. అండ్ ఆల్సో దీనికి ప్రీతి మిక్సీ ప్రీతినే, గ్రైండర్ లో ప్రీతి బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ లిడ్ కూడా వచ్చింది, బాగుంది, నైస్, వెరీ నైస్. గ్రైండర్ లో ప్రీతి బాగుంటుంది, ఇంకా ఉంది కాబట్టి తీసేసుకున్నాం. ఇవాళ దీన్ని ఓపెనింగ్ చేయాలి, పూజ చేసి ఓపెనింగ్ చేస్తుంది. క్లీన్ చేసి ఫస్ట్ పూజ చేసుకోవాలి, ఓపెనింగ్ చేసుకోవాలి. అదే ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అదన్నమాట ఈ వ్లాగ్ అయితే. ఇంకా
ఓకే బాయ్. వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. వీకెండ్ టు ఎవ్రీవన్. బై గైస్. బాయ్ బాయ్.